హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ మనకు గోదారి గట్టుపైన మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా దురేందర్ ది రివెంజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో కాల్ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ. సో ఈ మూవీ వచ్చి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో మాక్సిమం చాలా మందికి అయితే మూవీ థియేటర్ రిలీజ్ అన్న విషయం కూడా చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో ఇక ఈ మూవీ వచ్చి థియేటర్ సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో చాలామంది అయితే మూవీకి అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది అంటే G5 వాళ్ళు అయితే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మనకి మేము 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే G5లో బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 లుక్ ఏ సీజన్ 1 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి చాలా సీజన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ సీజన్ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఇదొక మనకైతే బాలీవుడ్ వాళ్ళ ఫిలిం ఇది. సో వాళ్ళైతే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. మన తెలుగులో వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 9 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే లుక్ ఏ సీజన్ 1 అయితే వెబ్ సిరీస్‌కి సంబంధించిన సీజన్ 1 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 కర్తవ్యం మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే డైరెక్ట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు. సో మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో నెట్‌ఫ్లిక్స్ అనే వాళ్ళ ఛానల్లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో టీజర్, ట్రైలర్ రెండు చూసి మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 దాకా మనకైతే ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ సీజన్స్ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో వీజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది వెబ్ సిరీస్‌కి అయితే. సో సీజన్ 1 వచ్చేసి మనకైతే ప్రతి ఇయర్ ఒక సీజన్‌కి అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ప్రతి ఇయర్‌కి మనకు డిసెంబర్ మంత్లో అయితే ప్రతి ఒక్క డేట్ మనకు డిసెంబర్ 18న మాత్రమే మనకు ఈ వెబ్ సిరీస్ నుంచి ప్రతి సీజన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో పోయిన ఇయర్ అయితే మనకు డిసెంబర్ 18న అయితే మనకు సీజన్ 5 అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. సో ఈ ఇయర్ వచ్చేసి మనకైతే డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే సీజన్ 6 అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వెబ్ సిరీస్ కోసం చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అయితే చేస్తున్నాం. మీ అందరికైతే మనకు సీజన్ 6 వచ్చేసి మనకు ఈ ఇయర్ డిసెంబర్ 18th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 సుమంత్ ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన గోదారి గట్టు పైన మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 8వ తారీఖున అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో నేనైతే మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో మీరు ఎవరైనా మూవీని అయితే చూసి వెళ్ళారు ఉంటే సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో రేపు ఎల్లుండి అయితే మూవీకి అయితే చూడడానికి అయితే వెళ్తాను. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు మనకి మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక 3-4 వీక్స్లో మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 6 బెర్లిన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడానికి. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఒరిజినల్ ఫిలిం అంటే ఏమీ లేదు. సో ఈ మూవీని వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకి ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుందంటే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి వచ్చేసి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే బెర్లిన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నెంబర్ 7 ఎగ్జామ్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇక ఈ మూవీ వచ్చేసి తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకైతే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. నెంబర్ 8 స్పైడర్ మ్యాన్ నాయర్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి కూడా టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో ఇక ఈ మూవీని వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ట్రైలర్ చూసి మనకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించి వెయిట్ అయితే చేస్తున్నాం. మీ అందరికైతే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 9 తరుణ్ భాస్కర్ గారు హీరోగా యాక్ట్ చేసిన గాయపడ్డ సింహం మూవీ. సో ఈ మూవీలో ఒక కెమెరా రోల్లో వచ్చేసి మనకైతే శ్రీ విష్ణు గారు కూడా యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రీసెంట్గానే మనకు థియేటర్స్ మిక్స్డ్ రెస్పాన్స్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు మే 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే గాయపడ్డ సింహం మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే రిలీజ్ అయితే చేస్తారు మూవీస్ని.
నెంబర్ 10 తిమ్మరాజుపల్లి టీవీ మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో మనకి సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది మూవీ వచ్చేసి. సో ఇక ఈ మూవీ మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో చాలా వరకు అయితే ఆహాలో మూవీస్ అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు. సో ఈ తిమ్మరాజుపల్లి టీవీ మూవీ వచ్చేసి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే ఆహాలో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 11 జెట్లీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ప్రజెంట్ వచ్చేసి థియేటర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇంకా చూడని వాళ్ళు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ వచ్చి మనకైతే ఈ మే మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకో 3-4 వీక్స్లో మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. నెంబర్ 12 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 2 దాకా మనకి ఆల్రెడీ అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో సీజన్ 3 నుంచి వెళ్ళి కూడా మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో సీజన్ 3 మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటే మనకు వచ్చేసి జూన్ 25 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని మనకైతే జియో హాట్‌స్టార్‌లో వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో జియో హాట్‌స్టార్ వాళ్ళైతే చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే రిలీజ్ చేశారు. సో ఈ వెబ్ సిరీసే కాబట్టి మనకైతే చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే వచ్చేస్తాయి. సో మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ వచ్చేసి మనకైతే జూన్ 25 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 13 కారా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ధనుష్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో మనకు ధనుష్ గారు యాక్ట్ చేశారంటే బరాబర్గా అయితే మూవీ అయితే హిట్ అయితే అవ్వాల్సిందే. సో ధనుష్ గారు బ్యాక్ టు బ్యాక్స్ మనకైతే హిట్స్ అయితే కొడుతూ వస్తున్నారు. సో ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అసలు సైలెంట్గా మనకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అవుతాయి. ధనుష్ గారి మూవీస్ అన్నీ కూడా అలాగే అవుతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ అయితే అయ్యాయి. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఇప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో థియేటర్లో అవైలబుల్గా అయితే ఉంది మూవీ వచ్చేసి. సో మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మే 28 నుంచి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 14 మలయాళం ఫిల్మ్ మీద ఒక పల్లి చట్టంబై మూవీ. సో ఈ మూవీ వచ్చి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఓటీటీలో కూడా రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. సో మే 15వ తారీఖు నుంచి అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 15 దురేందర్ ది రివెంజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి థియేటర్స్ మనకైతే సక్సెస్ఫుల్గా థియేటికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మన జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చి జియో హాట్‌స్టార్ వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తున్నారంటే మనకు ఈ మే 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ దురేందర్ ది రివెంజ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ ఉందో అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకైతే జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. సో ఈ 15 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎదురుగా వచ్చినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో హోప్ యు గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి.